ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమణ దైవ బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి లేఖన భాగము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు చదువుకొని ధ్యానము చేద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ప్రభునందు ప్రేమణ దైవ బిడ్డలారా, ఈ రోజున బలహీనత నుండి విడుదల పొందిన ఒక స్త్రీ గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. బలహీనత నుండి విడిపించిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రేమణ దైవ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి యూదుల ఆచార ప్రకారముగా ప్రతి విశ్రాంతి దినమున వారు సమాజ మందిరములో కూడుకొని దేవుని ఆరాధించేటటువంటి వాడుక వారికి ఉన్నది. ఈ సువార్త పుస్తకాల్లో మనం గమనించినప్పుడు విశ్రాంతి దినము ఏ రోజు వచ్చినా సరే ప్రతి పురుషుడు సమాజ మందిరములో కనబడాలి. అలాగున యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు మరి ధర్మశాస్త్రము చదవాలని అక్కడి ప్రజలు ప్రభుల వారిని ఆహ్వానించడముతో మరి వెళ్ళి చదవడము, మాట్లాడడము, అనేక మందిని అక్కడికి వచ్చిన దరిదాపుల్లో ఉన్నటువంటి అనేక మందిని స్వస్థపరిచిన విధానాలను కూడా మనము గమనించవచ్చు. అయితే ప్రేమణ దైవ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఆ విశ్రాంతి దినమున సమాజ మందిరములో యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? యేసు ప్రభుల వారు దేవుని గురించినటువంటి మాటలు బోధిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ వింటూ ఉన్నారు. అయితే ఆ ప్రదేశమందు 18 సంవత్సరాల నుండి బలహీనపరిచే దయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఎన్ని సంవత్సరాల నుండి? 18 సంవత్సరాల నుండి. ఏదో 1, 2, 3 వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి సంవత్సరాలు కాదు, కానీ 18 సంవత్సరాలు అంటే మామూలు విషయము కాదు, అసాధ్యమైనటువంటి విషయము. 18 సంవత్సరాల నుండి ఆమెకున్న పరిస్థితి ఏంటి అని అంటే, తనను బలహీనపరిచేటటువంటి దయ్యము ఆమెను ఆవరిస్తూ ఉన్నది. బలహీనము అనగా ఆమె చక్కగా నిలబడగలదు, చక్కగా తన పని తాను చేసుకోగలదు. ఈ దురాత్మ తనను ఆవరించడం చేత తన నడుము వంగిపోయి తను చేసుకోగలిగిన పనులు చేసుకోలేకుండా, తను సాధించవలసినవి సాధించలేకుండా, తను చేయగలిగిన స్థితి ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితిలో, నిలబడగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ కూరుకుపోయి నడుము వంగిపోయిన పరిస్థితుల్లో కనబడింది యేసు ప్రభుల వారికి. యేసు ప్రభుల వారు ఆమె దగ్గరికి వెళ్ళాడు. 12వ వచనంలో మనం గమనించినట్లయితే, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా,
నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. ప్రేమణ దోంబిడ్లారా, యేసు ప్రభుల వారి యొక్క దృష్టి 18 సంవత్సరాల నుండి బలహీనపరచబడుచున్నటువంటి, దురాత్మ చేత పీడించబడుచున్నటువంటి ఆ స్త్రీ మీద పడింది. ఇదిగో తల్లి, 18 సంవత్సరాల నుండి ఈ బలహీనతతో బాధపడుతున్నావు కదా. ఈ రోజున నీవు ఏ బలహీనత చేత పీడించబడుతున్నావో నీ బలహీనతకు విడుదల దొరికింది. నీ బలహీనతల నుండి ఈ రోజుననే, ఈ క్షణముననే నీవు విడుదల పొందుకొని ఉన్నావు. ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు అని ఆమెను పిలిచి ధైర్యపరిచి విడుదల ప్రకటించి, ఆయన చేసిన పని ఏంటంటే 13వ వచనంలో ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచెను. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఆమెను దగ్గరికి పిలిచి ఆమె మీద చేతులుంచి ఆశీర్వదించాడు. అలా చేతులుంచగానే 18 సంవత్సరాల నుండి తనను బలహీనపరుస్తున్నటువంటి ఆ దయ్యపు శక్తి ఏదైతే ఉన్నదో ఒక్క నిమిషంలో వెళ్ళిపోయింది. ఏ బలహీనత చేత పీడించబడుచున్నదో ఆ బలహీనత తనలో నుండి వెళ్ళిపోయింది. పరిపూర్ణమైనటువంటి స్వస్థత పొందుకొని స్వస్థ చిత్తురాలై తన ఇంటికి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనము చూస్తాం. ప్రేమణ దోంబిడ్లారా, అయితే ఆమెను స్వస్థపరిచినందున విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదు, ఏ పని చేయకూడదని మీకు తెలియదని కాస్త వాగ్వివాదాలు జరిగాయి. అయితే యేసు ప్రభుల వారు మాత్రము ఎవరిని నష్టపరచలేదు, అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఏదో కష్టపడి అక్కడ ఏ పని చేయలేదు. ఆయన కూడా మరి చాలా చక్కగా అక్కడ ఉన్నటువంటి పండితులతో లేదా ఎవరైతే యేసు ప్రభుల వారికి వ్యతిరేకముగా తిరిగారో వారితో మాట్లాడడం జరిగింది. ప్రేమణ జ్ఞాపకం చేసుకుందాం. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని ఆమె మీద చేతులుంచగానే ఆమెలో ఉన్నటువంటి బలహీనత అంతా కూడా ఒక్కసారిగా తొలగిపోయి బలపరచబడింది. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మన జీవితంలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. బలహీనత అనేటటువంటిది ఏం చేస్తుందంటే మనిషిని కృంగదీస్తుంది, నిలబడకుండా చేస్తుంది. మనం నిలబడాలనుకుంటాం, గట్టిగా మాట్లాడాలనుకుంటాం, గట్టిగా నిలబడాలనుకుంటాం, గట్టిగా చేయాలనుకుంటాం, దేవుని కొరకు ఏదైనా పని చేయాలని ఆశ కలిగి ఉంటాం, చక్కగా మన పనులు మనము చేసుకొని బ్రతకాలనుకుంటాం, మన కాళ్ళ మీద మనం నిలబడాలనుకుంటాం. కానీ కొన్ని బలహీనతలు నిన్నేం చేస్తాయంటే వెనక్కి లాగుతాయి, నిన్నక్కడే కృంగిపోయేటటువంటి విధంగా చేస్తాయి. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. అలాగున తాను చక్కగా నిలబడి తన పనులు తను చేసుకోగలిగినటువంటి ఈ స్త్రీకి 18 సంవత్సరాల నుండి ఈ వేదన ఉన్నది. చక్కగా నిలబడి వెళ్ళాలనుకుంటుంది, నిలబడాలనుకుంటుంది, ఏదో కష్టపడి 4 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నటువంటి స్త్రీకి ఏమాత్రము విడుదల లేనటువంటి పరిస్థితిగా మారిపోయింది. యేసు ప్రభుల వారి ఒక్క మాట చేత, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుల వారి స్పర్శ చేత పరిపూర్ణమైన స్వస్థత పొందుకొని, పరిపూర్ణమైన విడుదల పొందుకొని వెంటనే దిగ్గున లేచి నిలబడిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీవెన్ని సంవత్సరాల నుండి బలహీనపరచబడి ఉన్నావో, నీ బలహీనత ఏంటో,
నేను అన్నీ చేస్తూ ఉన్నానండి, చేయవలసిన భక్తి కార్యాలన్నీ చేస్తూ ఉన్నాను, మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ కొన్ని బలహీనతలు నన్ను వెనక్కి లాగుతున్నాయి. కొన్ని బలహీనతలు నన్ను ఇదిగో దేవుని సన్నిధిలో నిలబడకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని సేవ చేయకుండా నన్ను వెనక్కి లాగుతున్నాయండి అనే పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈ రోజున నీ బలహీనతలకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడని ఆత్మీయ సత్యాన్ని నువ్వు గుర్తించాలి. ఇదిగో నువ్వు యేసయ్య సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన స్పర్శ, ఆయన చేత ఆయన దక్షిణ హస్తము నీ మీద చాపినప్పుడు నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా వెళ్ళిపోతాయి. మన దేవుడు ఎలాంటి వాడంటే మనలను బలపరిచేవాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఏమంటాడు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నిజమే కదా, కొన్నిసార్లు మనం ఏదో చేయాలనుకుంటాం కానీ బలపరిచే వాళ్ళు ఉండారు, భుజం తట్టే వాళ్ళు ఉండారు. ఎవరైనా ఎంకరేజ్ చేశారనుకోండి, ఏం కాదులే, నువ్వు బాగా చేయగలుగుతావు, చెయ్యి అని ప్రోత్సహించినప్పుడు పెద్దలు అంటారు కదా, 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఉండదు వాళ్ళకి. ప్రోత్సాహము నిజంగా ఒక అద్భుతమైన విషయమే. ఎవరైనా పరుగు పందెంలో పరిగెత్తుచున్నప్పుడు, ఈ పోటీలు పెట్టినప్పుడు ఈ ప్రజలందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? వాళ్ళు ప్రోత్సహింపబడి ఇంకా ఎక్కువగా ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, గమ్మునట్టనే చూశారంటే వాడుకున్న ఉత్సాహం అంతా పోయి ఫెయిల్ అయిపోతాడు. అందుకని మన బలహీనతలను భరించే యేసయ్య మనకున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో 53 అధ్యాయంలో రాయబడింది, 58 అధ్యాయంలో రాయబడింది కదా, మన బలహీనతలను ఆయన శిలువ మ్రానులో భరించాడు. మనం బలహీనముగా ఉన్నామని, మన బలహీనతలను తొలగించాలని ఆయన కలువరి శిలువలో మన బలహీనతలన్నిటినీ ఆయన శిలువలో భరించి నీకు బలాన్ని ప్రసాదించాడు. ఈ రోజున ఒక నూతనమైన బలాన్ని, నూతనమైన శక్తిని మనకు అనుగ్రహించాడు. ఈ రోజున మనం ఏమని ప్రార్థన చేయాలంటే, యేసయ్యా, ఆ స్త్రీ 18 సంవత్సరాల నుండి బలహీనపరచబడినప్పుడు తన బలహీనతల నుండి మీరు విడిపించారు. ఈ రోజున నాలో కూడా చిన్నపాటి బలహీనతలు ఉన్నాయి. కొంతమందికి బలహీనతలు ఉంటాయి, అన్నీ కరెక్ట్ చేస్తాం, కానీ మందిరము దగ్గరికి రావాలంటే ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వామ్మో, వస్తాము అంటారు, రారు. అన్నీ బాగుంటాయి, అన్నీ బాగా చేస్తారు, వాక్యం వినాలంటే ఇక బలహీనత ముందుకు వచ్చేస్తూ ఉంటుంది, విననీయదు. చాలామందికి ఉన్నాయి ఇలాంటి దురాత్మలు. అన్నీ బాగుంటాయి, ప్రార్థన ఒకటే చేయ సార్, నేను చూడు అన్నీ చేస్తా కానీ ప్రార్థన ఒకటే చేయ, నాకు ప్రార్థన రాదు, కానీ నేను దేవుని మనసులో కోరుకుంటా. ఎన్ని రోజులు కోరుకుంటావు? సంవత్సరాల ప్రార్థన చేయకుండా ఆ దురాత్మ నిన్ను ఆపుతుంది. విడుదల పొందవా? అయ్యా, నేను ప్రార్థించాలనుకుంటున్నాను, నీ సన్నిధిలో మొరపెట్టాలనుకుంటున్నాను, నిన్ను ఆరాధించాలనుకుంటున్నాను, నిన్ను పాడి స్తుతించాలనుకుంటున్నాను, నాకు స్వరమియు, నాకు నేర్పించు, నీ బలహీనత నుండి విడిపించు అనే స్థితిలోనికి రావాలి కదా. ఏడొస్తుంది సార్. కొంతమందికి బలహీనత ఏంటో తెలుసా? వాక్యం చదవడం చేత కాదు. బైబిల్ పట్టుకొని ఆడికి రమ్మంటే ఆడికి వస్తా సార్ నేను, కానీ ఇందులో ఉన్నది చదవాలంటే నాతోని కాదు. పనికి మాలిన చెత్త స్టేటస్లు చదవమను, గంట సేపు కూర్చొని ఇట్టా అనుకుంటా బాగా చదువుతా.
స్టేటస్లు చదువుతాం కానీ మరి వాక్యము 10 వచనాలు ఎప్పుడైనా చదువుతున్నామా? కొంతమందికి అదొక రోగం, బలహీనత. ఈ రోజున నీ జీవితంలో ఎట్టి బలహీనతలు, దేవుని సన్నిధికి నిన్ను దూరం చేసే ఏ బలహీనతలు ఉన్నప్పటికీ ఈ రోజున ఆ బలహీనతల నుండి నువ్వు విడుదల పొందాలి. అది ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నా సరే, అది 2 ఏళ్ల నుండి కావచ్చు, సంవత్సరం నుండి కావచ్చు, లేకపోతే 10 సంవత్సరాల నుండి కావచ్చు. నీ జీవితంలో ఉన్న బలహీనతలు ఒక రోజున విడుదల పొందితేనే నీకు నెమ్మది. ఒక రోజున విడుదల వస్తేనే నీ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. విడుదల లేకపోతే జీవితాంతం బలహీనులముగా ఉంటే దేవుని రాజ్యము చేరేది ఎట్టాగు? ఆ రీతిగా దేవుని సన్నిధికి వెళ్ళకుండానే కదా ఈ సాతానుడు నిన్ను బలహీనపరిచేది. అందుకని ఈ రోజున మనకు బలహీనతల నుండి విడుదలనిచ్చే యేసయ్య ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని మనము మన బలహీనతలను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నిజమే ప్రభువా, నేను అన్నీ చేస్తున్నాను, కానీ ఈ ఒక్క విషయంలో పడిపోతున్నాను. ఈ 2-3 విషయాలు నాలో కాస్త లోపముగా నాది నాకే కనబడుచున్నవి నాయనా. ఈ బలహీనత నాలో నుండి వెళ్ళిపోలేకపోతా ఉన్నది. నీ కొరకు గట్టిగా నిలబడాలనుకుంటున్నాను, నీ కొరకు సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాను, కానీ ఈ బలహీనత వలన నేను వెనుకబడిపోతున్నాను. అందరికంటే ముందు నేను చక్కటి భక్తి చేయాలనుకుంటున్నాను, కానీ ఈ చిన్న బలహీనత నన్ను వెనక్కి లాగుతుందయ్యా. దయచేసి ఈ బలహీనత నుండి నన్ను విడిపించు ప్రభువా అని నీ బలహీనతలు ఈ రోజున యేసయ్య ముందు పెట్టు. ఇక్కడను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజున మీరు కాసేపు ప్రార్థనలో గడిపి అసలు నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు, మీరు ఏ విషయంలో బలహీనపరచబడుచున్నారు జ్ఞాపకం చేసుకొని యేసయ్య సన్నిధిలో కూర్చొని ప్రార్థన పూర్వకంగా మీ బలహీనతలను గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టండి. మీ బలహీనతల నుండి యేసయ్య ఈ రోజున విడిపిస్తాడు. అట్టి విడుదల అలనాడు 18 సంవత్సరాల నుండి విడుదల లేని బలహీనపరచబడినటువంటి ఆ స్త్రీకి యేసుప్రభుల వారు ఎట్టి విడుదలను ప్రసాదించాడో ఈ రోజున మీ బలహీనతలను గుర్తించిన మీకు కూడా పరిపూర్ణమైన విడుదల దేవదేవుడు మీకు ప్రసాదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, లేచి నిలబడదాం.